హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం క్రూజ్ కంట్రోల్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వెహికల్ వచ్చేసి మనకి కియా సోనెట్ STX వేరియంట్ అనమాట, డీజిల్ మాన్యువల్ వేరియంట్. మనకి 2022 మోడల్. ఇది క్రూజ్ కంట్రోల్ యొక్క ఆప్షన్ అనమాట మనకి. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది క్రూజ్ అనేది. సో వన్స్ ఒక స్పీడ్ మనకి సెట్ అయిన తర్వాత సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 40, 80 అలా సంథింగ్. సో పెట్టిన తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట స్పీడ్ అనేది. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దాం. చాలా ఒకసారి ట్రై చేసి చూద్దాం క్రూజ్. సో మనకి బేసిక్గా ఇది మనకి హైవేలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. లాంగ్లో వెళ్ళినప్పుడు మనకి రైట్ లెగ్ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. స్పీడ్ వచ్చేసి మనకి 67 ఉంది కదా. సో ఇప్పుడు మన క్రూజ్ అనేది యాక్టివేట్ చేద్దాం. సో నా క్రూజ్ యాక్టివేట్ అయింది 66కి. సో మనం లెగ్స్ కూడా రిమూవ్ చేసేసాం. సో ఆ 66 స్పీడ్లోనే అలా కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో మనకు ఇంకా స్పీడ్ కావాలనుకో మనం ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేయొచ్చు అనమాట. హియర్ వీ కెన్ ఇంక్రీజ్, వీ కెన్ డిక్రీజ్. ఈవెన్ మనం యాక్సిలేటర్ కూడా ఇచ్చుకోవచ్చు క్రూజ్లోనే, ఆన్లోనే ఉన్నప్పుడు. క్రూజ్ కంట్రోల్ స్టాప్ చేయడం కూడా ఈజీనే. క్లచ్ కానీ బ్రేక్ కానీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది. లేదా మనకు స్విచ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మనకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట.